ఈరోజు నువ్వు శ్రమల గుండా, ఈరోజు హింసల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావా? అయితే ఇర్మియా ప్రార్థిస్తూ ఉన్నాడు, నా యొక్క శ్రమల నుండి నన్ను విడిపించమని, నన్ను జ్ఞాపకము చేసుకోమని. నీవు అనారోగ్యము గుండా, ఆయుష్ లేకుండా నీవు జీవిస్తున్నావా? అయితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, నాకు స్వస్థతను అనుగ్రహించమని, నా ఆయుష్ను పెంచమని. ఒకవేళ నీవు నీ యొక్క పూర్వ వైభవాన్ని కోల్పోయావా, నీ యొక్క బలాన్ని కోల్పోయావా? అయితే సంసోను ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోమని, నా యొక్క పూర్వ బలాన్ని నాకు ఇవ్వమని. ఒకవేళ దేవుని యొక్క మందిరాలు కోల్చబడుతున్నాయని, నీ యొక్క జీవితము పాడైపోతుందని నీవు అనుకుంటున్నావా? అయితే ఆ యొక్క నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని. ఆనాడు పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు, కానీ జీవము కలిగిన నా దేవుడు ఆ యొక్క దొంగను మర్చిపోలేదు, దొంగను విడిచిపెట్టలేదు. అతనికి మరలా పరలోకంలో ఒక స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవునికి ఇష్టానుసారుడమైన బిడ్డ వలె మార్చబడాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నావా? అయితే నా దేవుడు జీవము కలిగిన దేవుడై ఉంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకునే సమర్థుడై ఉంటున్నాడు. నా దేవుడు నిన్ను కూడా మర్చిపోయే దేవుడు కాదు, నా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. గుర్తుపెట్టుకో.